నిర్మల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఉద్యోగస్తులకు సంబంధించి వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతే రిటైర్మెంట్ అయితే వాళ్ళకి ఏ రకమైనటువంటి అవకాశాలు ఇవ్వడం లేదు. చాలా మంది రిటైర్మెంట్ అవుతారు, టీచర్లు కానీ ఉద్యోగస్తులు కానీ. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 సంవత్సరాల నుంచి ఇస్తలేరు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు అదే విధంగా ఉంది. ఎవరైనా రిటైర్మెంట్ అయితే గౌరవప్రదంగా ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరి రిటైర్మెంట్ అయినా రిటైర్మెంట్ చివరి రోజే అన్ని రకాల కాగితాలు తయారు చేసి వాళ్ళని ఆఫీసులో కూర్చునబెట్టి సన్మానించి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని కూడా వాళ్ళ చేతిలో పెట్టి బొట్టు పెట్టి వాళ్ళను సంతోషంగా ఇంటికి పంపాలని చెప్పి మోడీ గారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు అమలు చేస్తూ ఉన్నారు. దురదృష్టం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వంలో టీచర్లు కానీ ఉద్యోగస్తులు కానీ రిటైర్మెంట్ అవుతే వాళ్ళ పెన్షన్ సాక్ష్యం కాదు, వాళ్ళ గ్రాట్యుటీ సాక్ష్యం కాదు, వాళ్ళ బెనిఫిట్స్ ఏవి ఇవ్వడు. 2 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నాయి. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఉపాధ్యాయుల కాన్స్టిట్యున్సీలో ఉద్యోగస్తులకు సంబంధించి పోటీ చేసే ధైర్యం లేదు. అందుకే 2 పార్టీలు కూడా చేతులు ఎత్తేసాయి. ఒక్క భారతీయ జనతా పార్టీ ఉద్యోగస్తుల విషయంలో కానీ మరి బరిగీసి కొట్లాడతాం. కాబట్టే ఈరోజు మనందరం కూడా ఆ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని మనం చేస్తా ఉన్నాం. అందుకే 27 తేదీన జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మనము కర్రు కాసి వాత పెట్టినట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వాత పెట్టాలి, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి. ఇంకొక విషయం మీకు తెలుసు, ఎందుకు పోటీ చేస్తలేదంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు అనేక రకాల హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు అమలు చేయడం లేదు. 420 సబ్ గ్యారంటీస్ ఇచ్చారు, ఏవి కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ఈరోజు 100 రోజులు అమలు చేస్తామని చెప్పారు, 100 రోజులు అమలు చేయలే. రైతులకు ఎకరానికి 15,000 ఇస్తామన్నారు, కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. ధాన్యం కొనుగోలు చేస్తే 10 రకాల పంటల మీద 500 క్వింటాలకు 500 బోనస్ ఇస్తామన్నారు. ఎంఎస్పి పైన చీర దేనికి ఏమో ఒక ధాన్యానికే ఇస్తామన్నారు. ఆ ధాన్యం మీద కూడా సన్న బియ్యంకే ఇస్తామని చెప్పి, సన్న ధాన్యానికే ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కారు. ఈరోజు ఎక్కడ కూడా ఈ యొక్క 500 బోనస్ అమలు చేయడం లేదు. రైతులకు సంబంధించి ఈరోజు అనేక రకాల సమస్యలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీకు తెలుసు, ప్రధానమంత్రి మరి ఈరోజు కృషి కిసాన్ సన్మాన్ నిధి పేరు మీద ప్రతి రైతుకు 4 నెలలకు ఒకసారి టెన్షన్గా మోడీ పైసలు బ్యాంక్ అకౌంట్లో పడతా ఉన్నాయి. ఒక్కరోజు ఆలస్యం కాకుండా ఇస్తా ఉన్నాం. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రైతులకు ఇస్తానని చెప్పి మోసం చేస్తున్నటువంటి విషయం మనం చేస్తా ఉన్నాం. గతంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎరువుల కొరత ఉండేది. ఎరువుల కోసం క్యూలో ఉన్నటువంటి వాళ్ళం, చెప్పులు పెట్టి ఉన్నటువంటి వాళ్ళం, దుకాణాల దగ్గర రేపు స్టాక్ వస్తుందంటే ఒకరోజు ముందు పోయి క్యూలో ఉండేటి వాళ్ళం. కానీ ఈరోజు ఎరువుల కొరత లేదు. ఏ రైతుకు కానీ ఎంత కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా, ఎక్కడ కావాలన్నా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రైతులకు ఎరువులు అందిస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు దేశంలో కరెంటు కోతలు ఉండేవి. ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. మనకు తెలుసు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆ రకంగా ఉండింది. 2000